వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఆగస్ట్ 1 నుంచి 18 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఎన్నవ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్ట్ 7, 2024న దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 10వ. 10వ జాతీయ చేనేత దినోత్సవం లేదా 10th నేషనల్ హ్యాండ్లూమ్ డేను 2024 ఆగస్టు 7న దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని 2015 ఆగస్టు 7న నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యువజన దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ యూత్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆగస్ట్ 12. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 12న నిర్వహిస్తారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి ఫ్రమ్ క్లిక్స్ టు ప్రోగ్రెస్, యూత్ డిజిటల్ పాత్వేస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఆగస్టు 12న, జాతీయ యువజన దినోత్సవాన్ని స్వామి వివేకానంద జయంతి అయిన జనవరి 12న నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు లేదా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ను ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆగస్ట్ 1 నుంచి 7 వరకు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2024 థీమ్ వచ్చేసి క్లోజింగ్ ది గ్యాప్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రామ్సర్ సైట్స్ జాబితాలో చేర్చబడిన నంజరాయన్ పక్షుల అభయారణ్యం లేదా నంజరాయన్ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, తమిళనాడు. ఇటీవల దేశంలోని 3 చిత్తడి నేలలను రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చారు. అవి తమిళనాడులోని నంజరాయన్ పక్షుల అభయారణ్యం మరియు కజువేలి పక్షుల అభయారణ్యం, మధ్యప్రదేశ్లోని తవా రిజర్వాయర్. ఈ మూడింటిని కలుపుకొని ప్రస్తుతం మన దేశంలోని రామ్సర్ సైట్ల సంఖ్య 85కు చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, పిఎస్ఎల్వి D3 వాహక నౌక లేదా రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రయోగించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, EOS-08. ఇస్రో చేపట్టిన చిన్న ఉపగ్రహ వాహక నౌక లేదా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం SSLV D3 విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ప్రయోగాన్ని ఆగస్టు 16న నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా 175.5 కిలోల బరువున్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-08 మరియు SR-0 డెమోశాట్ అనే 2 ఉపగ్రహాలను భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్లో 37.2 డిగ్రీల వృత్తాకార కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించిన స్వప్నిల్ కుషాలే ఏ క్రీడకు చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, షూటింగ్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ స్వప్నిల్ కుషాలే పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో కాంస్య పతకం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ పతకం గెలిచిన భారత తొలి షూటర్గా స్వప్నిల్ కుషాలే చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సీ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రీతి సూదన్. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్పర్సన్గా ప్రీతి సూదన్ నియమితులయ్యారు.
సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ బాధ్యతలు చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని దక్కించుకున్న తొలి మహిళ ఆమె కావడం విశేషం. సిడ్బీ భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ లేదా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా మనోజ్ మిట్టల్ నియమితులయ్యారు. సిడ్బీ స్థాపించబడిన సంవత్సరం 1990 ఏప్రిల్ 2. సిడ్బీ ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా సంజయ్ శుక్లా నియమితులయ్యారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అత్యధిక పతకాలు సాధించిన మొదటి 3 దేశాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అమెరికా, చైనా, జపాన్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అమెరికా 40 స్వర్ణ, 44 రజత, 42 కాంస్య, మొత్తం 126 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. చైనా మొత్తం 91 పతకాలు సాధించి రెండవ స్థానంలో, జపాన్ మొత్తం 45 పతకాలు సాధించి మూడవ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 6. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 1 రజత, 5 కాంస్య పతకాలు, మొత్తం 6 పతకాలు సాధించి పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్లో షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్గా మను బాకర్ రికార్డు సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలోనూ మను బాకర్, సరబ్జోత్ సింగ్లు కాంస్య పతకం సాధించారు. షూటర్ స్వప్నిల్ కుషాలే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. ఈ విభాగంలో భారత్ పతకం సాధించడం ఇదే తొలిసారి. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి రజత పతకం గెలుచుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు ఈసారి కూడా కాంస్యం అందుకుంది. ఈ ఒలింపిక్స్లో పురుషుల విభాగంలో పోటీ పడిన ఏకైక రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకం సాధించాడు. ఒలింపిక్స్లో వ్యక్తిగత పతకం గెలిచిన అతిపిన్న వయస్సు గల భారత అథ్లెట్గా అతను చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్ క్వశ్చన్, 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు లేదా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ జాతీయ చిత్రంగా నిలిచింది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆటమ్. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2022 జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళం సినిమా ఆట్టం ఎంపికైంది. జాతీయ ఉత్తమ నటుడిగా కాంతారా సినిమాలో అద్భుతమైన నటనకు గాను రిషబ్ శెట్టి, జాతీయ ఉత్తమ నటీమణులుగా తిరుచిత్రాంబలం చిత్రానికి గాను నిత్యా మీనన్ మరియు గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ చిత్రానికి గాను మానసి పరేఖ్ సంయుక్తంగా ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ దర్శకుడిగా ఊంచాయి హిందీ చిత్రానికి గాను సూరజ్ బర్జాత్యా ఎంపికయ్యారు. తెలుగు ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది. నెక్స్ట్ క్వశ్చన్, 32వ వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన నగరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ.
32వ వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సును న్యూఢిల్లీలో ఆగస్టు 3 నుంచి 7 వరకు నిర్వహించారు. ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు థీమ్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ టువార్డ్స్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యంత వెనుకబడిన ఉపకులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్స్ ఈ ఉపకోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఎస్సీ/ఎస్టీ వర్గాలు అంతర్గత వివక్ష కారణంగా అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతిస్తున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కూడా ఒక వర్గంలో ఉపవర్గాలను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తోంది. ఈ క్రమంలో 2004 నాటి ఈవి చిన్నయ్య కేసులోని తీర్పును వ్యతిరేకిస్తున్నాం. అయితే ఉపవర్గీకరణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక సబ్ క్లాస్కు మొత్తం రిజర్వేషన్ను కేటాయించకూడదు. అంతేకాకుండా ఏ ఉపవర్గాలు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేకపోతున్నాయన్న డేటా ఆధారంగా వర్గీకరణ జరగాలి అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై 7 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సంతోష్ చంద్ర శర్మ ఉన్నారు. వీరిలో జస్టిస్ బేలా ఎం త్రివేది వర్గీకరణను విభేదించగా మిగతా 6 న్యాయమూర్తులు సమర్థించారు. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా కలిపి ఒకే తీర్పు ఇవ్వగా మిగతా జడ్జీలు వేర్వేరు తీర్పులు ఇచ్చారు. దీంతో మొత్తం 6 తీర్పులు వెలువడ్డాయి. మెజారిటీ న్యాయమూర్తులు అనుకూలంగా ఉండడంతో ఎస్సీ/ఎస్టీ వర్గీకరణకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.